వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో కోహెడ మార్కెట్ పనులపై సమీక్షా సమావేశం. దశల వారీగా మార్కెట్ నిర్మాణం ఉంటుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం. పాలమూరు జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ బృందం. ఖమ్మం జిల్లా కుసుమంచిలో సిపిఎం పార్టీ జనచైతన్య యాత్ర. కేసీఆర్ ను పాలేరు టికెట్ సిపిఎం పార్టీకి కేటాయించాలని కోరామని వెల్లడి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని సర్పంచుల జాతీయ పంచాయతీ అవార్డులు. ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్లను సన్మానించిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూసే దశల వారీగా కోహెడ మార్కెట్ నిర్మాణం ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో కోహెడ మార్కెట్ పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, కాసంబో ఎండి జేఎస్ యాదవ్, ఎస్ఏ రాధాకృష్ణమూర్తి, మార్కెట్ కార్యదర్శి చిలుకా నరసింహారెడ్డి, డిఏ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మొదటి దశలోనే మార్కెట్ కార్యకలాపాలు జరిగే విధంగా నిర్మిస్తామని అన్నారు. మొదటి దశ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. We want 13,46,000 square feet of area will include the cover ships, 9 cover ships. Then it is 6 times more than Kottapeta fruit market, because the arrivals are nowadays less, but when compared to Kottapeta and Padasingaram, now we are witnessing more arrivals. So keeping in mind, we have facilities పెరిగినాక కూడా ఇంకా అరైవల్స్ పెరుగుతాయి. ఫెసిలిటీస్ పెరగడానికి కూడా అడిషనల్ అట్రాక్షన్ అవుతుంది అరైవల్స్ కి. ఇప్పటికి 17,000 మెట్రిక్ టన్స్ రెండు రేపు ఇక్కడ అగ్రో ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయి అనుకుంటే, ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయి అనుకుంటే మీ ప్రొడక్షన్ వాల్యూమ్ మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ అరైవల్స్ మళ్ళీ పెరుగుతాయి. దిస్ ఆల్సో హావ్ టు కీప్ ఇన్ మైండ్. For this area proposed 70 acres, the roads in between roads and everything, 70 acres for this marketing areas. Commission agent shops, next previously. We have proposed 530, sir, even టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తొలుత పట్టుబడిన 9 మంది నిందితుల్లో 6 ఉమ్మడి పాలమూరుకు చెందిన వారే ఉండడంతో సిట్ బృందం అక్కడే జల్లెడ పడుతోంది. నిందితుల విచారణలో వెలుగులో చూసిన సమాచారం ఆధారంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని నవాబ్పేటలో ఈజీఎస్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ప్రశాంత్ ఇటీవల జరిగిన ఏఈ సివిల్ పరీక్షతో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రాసినట్లు సమాచారం. ఏఈ పరీక్షకు సంబంధించి ఇతను అక్రమాలకు పాల్పడినట్లు సిట్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. లీక్ అయిన పేపర్ ను అతడు 7.50 లక్షలు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆర్టీజీఎస్, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా తదితరాల ద్వారా ఇప్పటికే అదుపులో ఉన్న ఓ నిందితుడిని డబ్బులు పంపినట్లు గుర్తించారు. ఏఈ పరీక్ష రాసిన మరో 3 పాలమూరు పరిధిలోని షాద్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి, మరో 2 కూడా ఏఈ పరీక్ష రాసినట్లు తెలిసింది. మొత్తం 30 లక్షల వరకు చేతులు మారినట్లు తెలుస్తోంది. దీనిపై నవాబ్పేట పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతోంది. ప్రశాంత్ రెడ్డి ఇంకా ఎవరికైనా పేపర్ ను విక్రయించాడా అనే కోణంలో సిట్ ఆరా తీస్తోంది. ఖమ్మం జిల్లా కుసుమంచిలో సిపిఎం జనచైతన్య యాత్రలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ మాటకు కట్టుబడి ఉంటుందని, పాలేరు సీటు రాష్ట్రంలోనే ప్రాధాన్యత ఉన్న సీటని, పాలేరు టికెట్ సిపిఎం పార్టీ అడిగేది నిజమన్నారు. కేసీఆర్ తో జరిగే చర్చల్లో ఉపేందర్ రెడ్డికి పాలేరు టికెట్ ఇస్తే ఊరూరు తిరిగి గెలిపించేందుకు కృషి చేస్తామని అన్నారు. బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ మధ్య గ్రామ స్థాయిలో తగాదాలు ఉండొచ్చు, కానీ తమ స్థాయిలో లేవన్నారు.
ఉపేందర్ రెడ్డి గారు మా బావగారు, నేను ఇక్కడున్నా, ఆయన ఇక్కడున్నా. ఇది చూసి ఇప్పుడు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తాడా, ఈయన పోటీ చేస్తాడా, పాలేరు సీట్లో సిపిఎం వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, ఇట్లాంటి చర్చలన్నీ ఊళ్ళలో జరుగుతాయి రేపటి నుంచి, సహజం. కానీ ఒకటి మాత్రం సిపిఎం పార్టీ తరఫున చెప్పదలుచుకున్నా, ఏదైనా సిపిఎం ఎప్పుడైనా నిగ్గచ్చి ఒక మాట మీద ఉంటుంది, ఒక మాట కట్టుబడి ఉంటుంది. మేము అడిగే మాట నిజం. పాలేరు మాకు రాష్ట్రంలోని ప్రథమ ప్రాధాన్యత ఉన్న సీటుగా ఉన్నమాట నిజం. అది అడిగితే ఒకవేళ రాష్ట్ర పార్టీల్లో కేసీఆర్ మాకు జరిగే చర్చల్లో సీటు కాదు బీఆర్ఎస్ కే ఉపేందర్ రెడ్డి గారికి సీట్ అంటే నెత్తిన పెట్టుకొని ఊరూరు తిప్పి నేను ముందుండి ఎర్ర జెండా ముందు పెట్టి ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉంటాం. అదే రకమైన స్ఫూర్తి సిపిఎం పార్టీకి సీటు కేటాయిస్తే కూడా అదే డిసిప్లిన్ పాటిస్తామని చెప్పి మా బావ నాకు ఎప్పుడో చెప్పేశాడు. ఎక్కడున్న బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఎక్కడైనా చిన్న చిన్న తగాదాలు ఈర్షలు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఉన్నాయేమో కానీ మా స్థాయిలో మాత్రం ఉండే అవకాశం లేదు. ఐకమత్యంగా పనిచేద్దాం, బీజేపీని రాకుండా చేద్దాం. బీజేపీ కాదు, బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం కు ప్రత్యర్థులుగా ఉన్న ఏ శక్తి అయినా సరే ఖమ్మం జిల్లాలో ఎర్ర జెండాలతో కలిసి పోటీ చేసిన ఏ పార్టీ కూడా ఇంతవరకు ఓటమి చెందలేదు. ఆ రకమైనటువంటి స్ఫూర్తి గతంలో తెలుగుదేశం నాడు ఉంది, ఇవాళ బీఆర్ఎస్ నాడు ఉంటుంది. ఆ రకమైన పందాతో ముందుకు సాగుదామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ లేని శక్తి గురించి ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని కూడా ఒక మాట అడిగారు అక్కడక్కడ. లేని శక్తి అనుకోకండి, పోకతా బుద్ధులు కొంతమందికి పుడుతున్నాయి. కొంతమంది బీఆర్ఎస్ లోంచే బయటకు పోయిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. జంక్షన్ లో ఉన్నారు ఇప్పుడు, ఆ జంక్షన్ లో ఏ రోడ్డుకు తిరుగుతారు, ఏ రోడ్డుకు మలుగుతారు అనేది తెలియదు. కానీ వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి, ఖమ్మం జిల్లా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఒక అభ్యుదయ ఆలోచనతో ఉన్న రాష్ట్రం. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, సిపిఎం అయినా, సిపిఐ అయినా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం తప్ప ఇప్పుడు కొట్టుకుని సాగలేదు. ఎన్నికల నాడు ఎవరోటి వాళ్ళు వేసుకున్నా సరే కలిసిమెలిసి హాయిగా ఉన్నాం. కానీ వాళ్ళ బీజేపీ పేరుతో కుళ్ళు రాజకీయాలు, డబ్బు రాజకీయాలు వస్తే నాశనం అవుతుంది సమాజం. మనలో మనకు ద్వేషాలు పెరుగుతాయి, స్వచ్ఛమైన రాజకీయం దుష్ట రాజకీయంగా మారిపోతుంది. అట్లా కాకుండా స్వచ్ఛ రాజకీయాలను కాపాడుకునే దానికోసం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు పెద్దలరా. వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని జాతీయ పంచాయతీ అవార్డులు 2023 మండల స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాలకు ఎంపికైన ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్లను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సన్మానించి షీల్డ్ సర్టిఫికెట్లు అందజేశారు. జాతీయ పంచాయతీ అవార్డులకు పరిగి మండలం నుంచి 27 గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులను పరిగి మండలం పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయిందని, తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జెడ్పీటీసీ హరిప్రియ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు మేడిద రాజేందర్ పాల్గొన్నారు. అన్న జర ఎంకి क्या है కాదు పడతలేదు శివరాపల్లి రెడీగా ఉండండి. ఆదిలాబాద్ లో మహాలక్ష్మి వాడలో ఇంటి నిర్మాణం కోసం తీసిన గుంతలో ఓ ఆవు పడిపోయింది. దీంతో స్థానికులు గోమాత సేవా ఫౌండేషన్ కు సమాచారం అందించారు. ఫౌండేషన్ సభ్యులు అక్కడికి చేరుకుని ఆవుని తాడు సహాయంతో బయటకు తీయడం జరిగింది. ఆవు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొత్త తాడు ఇచ్చింది మాట మంచి నాది టాటా ఇస్ మంచి నాదే ఇంకా రాసినదా
ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రింగు రోడ్డు సెంటర్లో లారీ బైక్ ఢీకొని బైక్ పై ప్రయాణిస్తున్న భార్య భర్తలు దుర్మరణం చెందారు. మృతులు సత్తుపల్లికి చెందిన రంగా సుభాష్ రోజా దంపతులుగా గుర్తించారు. బైక్ పై హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి 50,000 లంచం తీసుకుంటూ డిఈఓ జిల్లా విద్యాధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేటు పాఠశాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు గాను జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్ అనే వ్యక్తి 50,000 డిమాండ్ చేశాడు. దీంతో సదరు పాఠశాల యాజమాన్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం సంగారెడ్డిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు 50,000 లంచం ఇచ్చేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు డిఈఓ రాజేష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అతడిని తన అసిస్టెంట్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నా పేరు ఆనంద్ కుమార్ అండి. నేను డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్ అంటే సంగారెడ్డి సిద్దిపేట మరియు మెదక్. నా ఇన్స్పెక్టర్ గారు వెంకట్రాజ్
తర్వాత నాగేష్ గారు అండ్ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్, రమేష్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ నిజామాబాద్, కామారెడ్డి ఇవి కూడా చూస్తున్నామని చెప్పేసి. దీంట్లో ఏంటంటే మాకు 15th రోజు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఇట్లా ఒక స్కూల్ సంబంధించి వాళ్ళు ఎస్ఎస్సి సిలబస్ జనరల్గా ఉంటాయి కదా, ఆ ఎస్ఎస్సి సిలబస్ నుంచి వాళ్ళు ఐసిఎస్సికి స్విచ్ ఓవర్ కావడానికి వాళ్ళకు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారి డిఈఓ గారు రాజేష్ గారిని ప్లస్ అక్కడ కన్సర్న్ ఒక్కొక్క మండలికి ఒక్కొక్క ఉంటారు. సో అక్కడ వీళ్ళని ఇక్కడ కన్సర్న్ పర్సన్ రామకృష్ణ గారు ఉన్నారు. సో వీళ్ళని కన్సల్ట్ చేసి ఇట్లా అప్లికేషన్ పెట్టడం జరిగింది. అక్కడ లోకల్గా ఎంపీఓ గారు కూడా ఓకే చేసి ఇక్కడ పంపించారు. దీనికి సంబంధించి మాకు ప్రాసెస్ చేసి గవర్నమెంట్కి పంపించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఈ ఎన్ఓసి వీళ్ళకి 1,10,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ 1,10,000 రూపాయలు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఒకటేసారి మేము అది తెచ్చుకోలేము, కష్టం అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తే సరే ఒక మొదటి విడతగా ఒక 50,000 ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో విడతగా ఒక 60,000 ఇద్దరు కానీ అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా లంచం అనేది ఇవ్వడం అసలు ఇష్టం లేదు వాళ్ళకి. దానికోసమని మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది అనమాట. అప్రోచ్ చేసి ఇట్లా మా అన్నీ కూడా అప్లికేషన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేసినాం సార్. సబ్మిట్ చేసిన తర్వాత కూడా మాకు ఫార్వర్డ్ చేయకుండా మమ్మల్ని డబ్బుల కోసం ఆపి పెట్టినారు అని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసుకొని ఈరోజు ఒక 50,000 రూపాయలు కంప్లైంట్ ద్వారా ఇక్కడ పంపించినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న ఇద్దరు డిఓ గారు మరియు రామకృష్ణ గారు ఇద్దరు ఈరోజు అవైలబుల్ ఉండే. ఈ రామకృష్ణ గారు డబ్బులు ఆయన డిఓ గారి తరఫున తీసుకున్నారు. సో రెడ్ హ్యాండెడ్గా మాకు ఈరోజు దొరకడం జరిగింది. సో ఈ కేసులో ఇద్దరిని కూడా నిందితులుగా పేర్కొంటూ దర్యాప్తు చేస్తారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ వాటి నివారణకు హెల్మెట్ ధరించడం ఒక్కటే అత్యుత్తమ మార్గమని వివరించారు. గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే అత్యధిక భాగం తలకు గాయాలయ్యి ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. తాండూరు పట్టణంలో రోడ్ సేఫ్టీ గురించి బైక్ ర్యాలీ ఒకటి పెట్టడం జరిగింది. దీని ఉద్దేశంలో ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న యాక్సిడెంట్లలో చాలామంది బైక్ నడిపే వాళ్ళే చనిపోవడం జరిగింది. అందులో కూడా ఎక్కువగా తలకు దెబ్బ తగిలి చనిపోవడమే ఎక్కువగా కేసులు ఉన్నాయి. వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంగా వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈ వికారాబాద్ జిల్లాలోనే యాక్సిడెంట్లు తగ్గించాలి, ఏదైతే సేఫ్టీగా ప్రజలు చేయకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి మరణాలకు గురవుతున్నారో అది తగ్గించాలనే ఉద్దేశంగా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాని విషయంలో ఈరోజు అందరు కూడా పోలీసులు అందరు కూడా మేము లోకల్గా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి పోలీస్ కానిస్టేబుల్స్ హెల్మెట్తో రావాలి, హెల్మెట్తోనే ప్రయాణం చేయాలి అనే విధంగా ముందుగా పోలీసులమే బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నాం. తద్వారా ప్రజలు ఒక అవగాహన మెసేజ్ వెళ్తుందని ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఉన్న మొక్కలను కట్ చేస్తున్న కూలీలను లారీ ఢీకొట్టిన ఘటనలో 2 మున్సిపల్ కార్మికులు మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. ఇక మృతులు 2 రామాపురం గ్రామానికి చెందిన వినోద, దానమ్మలుగా గుర్తించారు. వర్క్ చేస్తారు సార్ వీళ్ళు మన మేమేసి వెనక్కి తిరిగినా 2 పిల్లలు వేస్తున్నారు. వాళ్ళు వేస్తానికి పోయేంత వరకు వెనక నుంచి లారీ వచ్చి ట్రాక్టర్ మీద డ్రైవర్ ఇటు వల్ల వాళ్ళిద్దరం పడిపోయి గుద్ది వెళ్ళిపోయినారు. ట్రాక్టర్ మీద డ్రైవర్ ఉండు
అంబులెన్స్ తీసుకుపోయింది. ట్రైన్ కదా లారీ గుద్దింది సార్. రోడ్డు పక్కన ఆయుధం ఉంటే ఇక్కడ ధరమట ఆగితే గుద్దింది. వెనక కోళ్ళు పెట్టుకున్నాం, ముందు కోళ్ళు పెట్టుకున్నాం. మేము పని చేస్తుంటే వాళ్ళిద్దరేమో చెత్త వేసారు, మేమే ఇద్దరికి వచ్చాము. మాకే లైన్లో ఉన్నాము కాబట్టి మాకేం కాదు. వాళ్ళిద్దరు ధరిన ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు దెబ్బలు జరిగింది. అమ్మాయి అట్లా అయిపోయింది. రాంపురం సార్. అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న జేసీబీపై మట్టి పిల్లలు విరిగిపడి డ్రైవర్ మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం చింతల్ఘాట్ గుట్టలో అర్ధరాత్రి అక్రమార్కులు జేసీబీలతో మట్టి తవ్వకాలు చేపడుతుండగా ప్రమాదం జరిగింది. జేసీబీ క్యాబిన్ పై భారీ మట్టి పిల్లలు విరిగిపడడంతో డ్రైవర్ మజీద్ అందులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటిన భారీ క్రేన్ రప్పించి డ్రైవర్ను బయటకు తీసి అంబులెన్స్ లో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించారు. అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడంతో పాటు డ్రైవర్ మృతిపై కోహీర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాదు పదిగా दस निकाल दो बाहर ले ये पैरा पैरा बाहर आ रहा है पकड़ो जरा और को 10 देना या कहां से पोस्ट देंगे ला वाह जाला में एकदम अच्छा भगवान के थोड़ी वो रिजल्ट में कैसे కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అధికారులు అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు సంపాదిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని డైరీ ఫారం సెంటర్ నుండి దుమ్మిలిపేట మీదుగా బీచ్కు వెళ్లే దారిలో విచ్చలవిడిగా రోడ్డుకు ఇరుపక్కల డ్రైనేజీలపై బట్టీలను పెట్టి వాటితో వ్యాపారం చేయడమే కాకుండా వాటిని అద్దెలకు ఇస్తూ దానిని కొంతకాలం తర్వాత ఆ స్థలంతో పాటు 2 నుంచి 5 లక్షల లోపు మరో వ్యక్తికి అమ్మడం కూడా జరుగుతోంది. అయితే ఇదంతా కూడా మున్సిపల్ అధికారులకు తెలిసే జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. వారు శానిటరీ ఇన్స్పెక్టర్ కి తెలిసినప్పటికీ కూడా దానిపై చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం ఆ ఆరోపణలకు ఊతమిస్తోంది. భవిష్యత్తులో డ్రైనేజీ క్లీన్ చేయాలన్న సదరు అక్రమ వ్యాపారి అనుమతి తీసుకోవాల్సి వస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు తక్షణమే వాటిపై చర్యలు తీసుకొని అన్ని బడ్డీలను అక్కడి నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో కోహెడ మార్కెట్ పనులపై సమీక్షా సమావేశం. దశల వారీగా మార్కెట్ నిర్మాణం ఉంటుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం. పాలమూరు జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ బృందం. ఖమ్మం జిల్లా కూసుమంచిలో సిపిఎం పార్టీ జనచైతన్య యాత్ర. కేసీఆర్ ను పాలేరు టికెట్ సిపిఎం పార్టీకి కేటాయించాలని కోరామని వెల్లడి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని సర్పంచుల జాతీయ పంచాయతీ అవార్డులు. ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్లను సన్మానించిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.